హలో టెజీ పీపుల్ ఎలా ఉన్నారు? సో మై హీరో అకాడమీ సీజన్ 4 తెలుగు డబ్ ఫైనల్లీ కార్టూన్ నెట్వర్క్లో రిలీజ్ అయిపోయింది. సో నిన్నే అంటే ఎస్టర్డే సండే మధ్యాహ్నం 1ంటికి అయితే రిలీజ్ అయింది. 3:30 వరకు అయితే వేశారనమాట. టోటల్ 6 ఎపిసోడ్లు వచ్చాయి సీజన్ 6లో చూసుకుంటే. సో దట్ మీన్స్ కన్ఫర్మ్ అయిపోయింది. మీకు ఎవ్రీ సండే అయితే 6 ఎపిసోడ్లు అయితే వస్తాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని డీటెయిల్స్ చెప్తా, తర్వాత మనం తెలుగు డబ్ రివ్యూకి వెళ్దాం. ఎందుకంటే మనకి పాత 3 సీజన్తో కంపేర్ చేస్తే చాలా చేంజెస్ ఉన్నాయి 4th సీజన్లో. సో వాటన్నిటి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇక అంతేకాకుండా మీకు రీటైల్ క్యాస్టింగ్ చాలామంది అడుగుతున్నారు. దాన్ని కూడా ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్పాను కాబట్టి రీటైల్ కాస్టింగ్ మిస్ అవ్వకండి. అండ్ మళ్ళీ రీటైల్ కాస్టింగ్ ఎప్పుడైనా కామెంట్ అయితే చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని డీటెయిల్స్ విషయానికి వెళ్ళిపోతే మై హీరో అకాడమీ సీజన్ 4 మనకి ఇప్పుడు టెలికాస్ట్ అవుతుంది కదా 1ంటికి. సో ఈ నిన్న అంటే 21వ తారీఖు టెలికాస్ట్ అయింది. నెక్స్ట్ సండే 28వ తారీఖు మళ్ళీ టెలికాస్ట్ అవుతుంది 1ంటికి. బట్ ఆ తర్వాత వచ్చే సండే అంటే మే 5వ తారీఖు మీకు 1ంటికి కాదు. సో మే 5వ తారీఖు చూసుకుంటే మై హీరో అకాడమీ సీజన్ 4 11:30 నుంచి 1 వరకు అయితే వస్తుంది. ఎందుకంటే మే 5వ తారీఖు 1ంటికి వన్ పీస్ వస్తుంది. సో కాబట్టి మై హీరో అకాడమీ మీకు ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు అయితే టెలికాస్ట్ చేస్తారనమాట. సో ఇది అండ్ అప్పుడు కూడా 6 ఎపిసోడ్లే వస్తాయి. దట్ మీన్స్ మీకు ఈ వీక్ 6 ఎపిసోడ్స్, నెక్స్ట్ 6 మ్యాక్సిమం, ఆ తర్వాత 6. సో ఇలా 6 రిలీజ్ చేస్తారు. మొత్తం 4 వీక్స్ వస్తాయి సీజన్ 4. ఎందుకంటే 24 ఎపిసోడ్స్, 6. సో అలా చూసుకుంటే 6 24 సరిపోతుంది. ఎనీవే ఇదన్నమాట నేను చెప్పాలనుకున్న డీటెయిల్స్. ఇక డబ్బింగ్ విషయానికి వెళ్ళిపోతే చాలా బాగా చేశారు భయ్య నన్ను అడిగితే. ఎందుకంటే ఇప్పుడు కార్టూన్ నెట్వర్క్లో ఎప్పుడో రీసెంట్గా చాలా వచ్చాయి కార్టూన్స్ ఆర్ యానిమల్స్ చూసుకుంటే. సో నేను అన్నీ చూసి ఆల్మోస్ట్ డబ్బింగ్ని కంపేర్ చేద్దామని చెప్పి వాళ్ళ దాంతో. సో ఇది చూసుకుంటే సేమ్ ఆల్మోస్ట్ అందరు వాయిస్ యాక్టర్స్ పాత ప్రీవియస్ షోస్లో ఉన్నట్టే ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళు ఇంతకుముందు షోస్కి ఎంత బాగా చెప్పారు, ఈ షో కూడా అంతే బాగా చెప్పారు. సో ఫస్ట్ 3 సీజన్స్ చూసుకుంటే వేరే క్యాస్టింగ్ ఉండేది కదా. సో వాళ్ళంత గొప్పగా చెప్పలేదు. ఇక్కడ సీజన్ 4 చూసుకుంటే ఐ థింక్ కొత్త వాళ్ళు అనిపించింది. ఒకవేళ పాత వాళ్ళు అయి ఉంటే మాత్రం వాళ్ళు బాగా ఇంప్రూవ్ అయినట్టే. నాకైతే పాత వాళ్ళు అనిపించలేదు, కొత్త వాళ్ళు డెఫినెట్లీ. అండ్ కొత్త వాళ్ళు చాలా బాగా చేశారు. మన డే కుక్ కూడా చాలా బాగా చెప్పిన పర్సన్ ఎవరో కానీ. సో డబ్బింగ్ క్యాస్టింగ్ విషయానికి వెళ్ళిపోతే వాళ్ళు చేయాల్సిన జాబు పర్ఫెక్ట్గా చేశారు. అక్కడ ప్రాబ్లం లేదు. అరిచే చోట్ల కొన్ని చోట్ల అరవలేదు, బట్ కామెడీ చేశారు అలాంటి సీన్లు. అది స్క్రిప్టింగ్ ఇష్యూ అనమాట. సో స్క్రిప్టింగ్ చూసుకుంటే మీకు ఇక్కడ మాట్లాడుకోవాల్సింది మెయిన్. ఎందుకంటే మై హీరో అకాడమీ సీజన్ 4 స్టార్టింగ్ నుంచి మీకు సీరియస్ మూమెంట్స్ ఉంటాయి, కామెడీ ఉంటాయి. బట్ ఇక్కడ చూసుకుంటే తెలుగులో అంటే మన డబ్బింగ్ విషయానికి వెళ్తే రైటింగ్లో చూసుకుంటే మ్యాక్సిమం మొత్తం ఎక్కువ కామిక్గా చూపించారు, అంటే కామెడీ వేలో చూపించారు. సీరియస్ మూమెంట్స్ పెద్ద హెవీ అయితే నాకైతే ఎక్కడ కనిపించలేదు. కొంచెం కామెడీగా అయితే రాసుకున్నారన్నమాట స్క్రిప్టింగ్. బికాస్ చిన్నపిల్లలు కూడా చూస్తారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా రాసుకోవాలని రాశారు. బట్ అలా అని చెప్పి స్టోరీని మార్చేశారని ఫీల్ అవ్వకండి. ఎందుకంటే యాప్ టు మీకు జపనీస్లో ఎలాగున్నాయి ఎవ్రీ డైలాగు తెలుగులో కూడా సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఎక్కడ ప్రాబ్లం కనిపించలేదు. మన నేటివ్ లాంగ్వేజ్కి తగ్గట్టుగా ఎక్కడ మార్చలేదు. వాళ్ళు సేమ్ టు సేమ్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉన్నట్టయితే దింపేశారనమాట. నన్ను అడిగితే అక్కడ గ్రేట్ జాబ్ చేశాడు రైటర్ అయితే. ఎందుకంటే కామిక్ వేలోకి మార్చిన వాయిస్ యాక్టర్స్ కొంచెం కామిక్గా చెప్పినా కానీ అక్కడ డైలాగ్ని ఒరిజినాలిటీని అయితే మిస్ అవ్వలేదు. వాళ్ళది ఉన్నట్టు చూపించారు. అండ్ సెన్సార్షిప్ విషయానికి వెళ్ళిపోతే ఇప్పటివరకు 6 ఎపిసోడ్లో పెద్ద చెప్పుకోవడానికి ఏం లేవు. సెన్సార్షిప్ చేయడానికి కూడా ఎక్కువ లేవు కాబట్టి అంత అయితే ఏం కనిపించలేదు. నాకు తెలిసి మై హీరో అకాడమీ తక్కువే. 1-2 సీన్లు లైక్ మోమోతో ఉండే అలాంటి సీన్లు పక్కన పెడితే సెన్సార్షిప్ ఎక్కువ అవసరం లేదు. అండ్ ఇప్పటి వరకు గోర్ కూడా ఎక్కువ కనిపించదు. ఎందుకంటే అంత ఫైట్లు ఏం జరగలేదు కాబట్టి 6 ఎపిసోడ్లలో నార్మల్ ఫైట్లే. అండ్ వాటిల్లో కూడా సెన్సార్షిప్ పెద్ద హెవీగా అయితే ఏం లేదు. కట్ చేసినట్టయితే నాకు ఎక్కడ అనిపించలేదు. నేనైతే త్రూ అవుట్ ద ఎపిసోడ్స్ నార్మల్గానే ఎంజాయ్ చేశాను. సో నేను ముందే చెప్తున్నాను 6 ఎపిసోడ్లలో నేను చూసింది 2 ఎపిసోడ్లు ఫుల్. బట్ 6 ఎపిసోడ్లు అక్కడక్కడైతే చూశాను అనమాట. అప్పుడప్పుడు ఓపెన్ చేసి జియో టీవీ. సో అక్కడి నుంచి అయితే చూసి ఎంజాయ్ చేశాను. సో ఇదనమాట డబ్బింగ్ గురించి నా రివ్యూ. నన్ను అడిగితే 3 సీజన్తో పోలిస్తే 4th సీజన్ చాలా అంటే చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా ఇంప్రూవ్ అయ్యింది. కార్టూన్ నెట్వర్క్ షోస్తో కంపేర్ చేస్తే ఇది కూడా అంతే బాగుంటుంది. అలా అని చెప్పి జపనీస్తో కంపేర్ చేయకండి, వేరే క్రంచీరోల్లో వచ్చే షోస్ తోటి కంపేర్ చేయకండి. అది ఇష్యూ. ఎందుకంటే ఇది టెలివిజన్లో వాళ్ళు అన్ని షోస్కి ఎలా చేస్తున్నారు దాంతో కంపేర్ చేసుకోవాలి. దాంతో చేస్తే గుడ్ జాబ్ అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం చాలామంది ఇది రీటెలికాస్టింగ్ అడుగుతున్నారు. సో ఎక్కడ చూడాలి బ్రో అని అడుగుతున్నారు కదా. సో మీ అందరికైతే హ్యాపీగా ఫీల్ అయిపోండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే 6 ఎపిసోడ్లు మీరు మిస్ అయ్యారో సేమ్ 6 ఎపిసోడ్లు మళ్ళీ నెక్స్ట్ సాటర్డే అయితే చూడొచ్చు. ఎస్. సో రేపు వచ్చే సాటర్డే ఉంది కదా, ఈరోజు ఏ వారం, సోమవారం. సో నెక్స్ట్ ఇంకొక వీక్లో సాటర్డే వస్తుంది. సో ఆ సాటర్డే మధ్యాహ్నం 1ంటికి అయితే మళ్ళీ మై హీరో అకాడమీ రీటైల్ క్యాస్ట్ అయితే అవుతుందన్నమాట. సో రీటైల్ క్యాస్ట్లో మీకు ఇప్పటి వరకు వచ్చిన 6 ఎపిసోడ్లు అప్పుడైతే మళ్ళీ టెలికాస్ట్ చేస్తారు కాబట్టి 6 ఎపిసోడ్లు అక్కడి నుంచి చూసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఆ 6 చూసి తర్వాత రోజు సండే కుదిరితే వెంటనే మళ్ళీ ఇంకో 6 కూడా చూసేయచ్చు. బాగుంది కదా. సో ఎవ్రీ వీక్ అంతే మై హీరో అకాడమీ అయితే అట్లీస్ట్ వన్ పీస్ వచ్చే వరకు ఎవ్రీ వీక్ అంతే. వన్ పీస్ వచ్చిన తర్వాత రీటెలికాస్ట్ కూడా ఉదయానికి మార్చొచ్చు. లేకపోతే నో మర్చిపోయా, వన్
పీస్ రీటైల్ కాస్టింగ్ టైమ్స్ కూడా తెలిసాయి. సో సేమ్ డేనే ఉంటాయి వాటికి చూసుకుంటే, అవి తర్వాత మాట్లాడుకుందాం. మై హీరో అకాడమీ రీటైల్ కాస్ట్ మాత్రం ఎవ్రీ సాటర్డే మధ్యాహ్నం 1కి. కాబట్టి సండే మిస్ అయితే తర్వాత వచ్చే సాటర్డే 1 వీక్ తర్వాత అయితే చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇల్లీగల్ సైట్స్లో నేనైతే రికమెండ్ చేయను, వీటిలోనే చూడండి. ఎందుకంటే 1 వీక్ అయితే దాంట్లో హ్యాపీగా జియో టీవీ ఓపెన్ చేసేసి మధ్యాహ్నం 1కి ఓపెన్ చేసి సాటర్డే సేమ్ ఎపిసోడ్ మిస్ అయిన ఎపిసోడ్ అన్నీ అక్కడ నుంచి చూసి ఎంజాయ్ చేయొచ్చు. అంతకంటే ప్రాబ్లం ఏముంది, జియో టీవీలో బాగానే వస్తుంది. నేను జియో టీవీలోనే చూసా, కార్టూన్ నెట్వర్క్ తెలుగు ఓపెన్ చేసి చూస్తూ బాగానే వచ్చే ఎపిసోడ్స్ చూసి ఎంజాయ్ చేసా కూడా. క్వాలిటీ కూడా బాగా వస్తుంది, చాలా బాగా వచ్చింది. పాతకాలంలో జియో టీవీ చంపేది. ఏది ఫస్ట్ మై హీరో అకాడమీ సీజన్ 1 వచ్చినప్పుడు ప్రాపర్గా వచ్చేది కాదు. ఇప్పుడు చూసుకుంటే బాగా వచ్చింది, మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ట్రై చేయండి. ఇదనమాట ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. అండ్ వన్ పీస్ గురించి రీటైల్ కేస్ టైమింగ్లో చాలా రివీల్ అయ్యాయి, అవి కూడా మీకు వీడియో కావాలంటే చెప్పండి, చేస్తా. లేకపోతే వన్ పీస్ ఎపిసోడ్ 1 అదే 1 ఆర్క్ వచ్చినప్పుడు తెలుగు డబ్బా అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి. ఎనీవే దట్స్ ద వీడియో. మళ్ళీ నెక్స్ట్ ఒకటి దొరుకుతుంది. బాబా.